తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పెద్దపల్లికి సంబంధించి ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లిలో మొత్తం ఓట్లు అంటే 67.87 ఓట్ షేరింగ్ జరిగింది. ఓట్ షేరింగ్ వచ్చేసి టోటల్ ఓట్ షేరింగ్ ఇది 67.87. ఈ 67.87లో అక్కడి నుంచి ముగ్గురు ప్రధాన అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ, ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ప్రధాన ప్రత్యర్థుల మధ్య ఎవరెవరికి పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కొక్కటి చూసుకుంటే బెల్లంపల్లిలో 70.96%, చెన్నూరులో 68.53. చెన్నూరు ఇప్పుడు ఈ వంశీ వాళ్ళ ఫాదరే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లిలో వాళ్ళ పెద్దనాన్న గడ్డం వినోద్, ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మపురం నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడ 73.34, మంచిర్యాల వచ్చేసి 60.84, మంతని వచ్చేసి దుద్దిల్ల శ్రీధర్బాబు కాన్స్టిట్యున్సీ ఇది 69.98, పెద్దపల్లి వచ్చేసి విజయరమణారావు ఇది 71.34, రామగుండం వచ్చేసి రాజ్ ఠాకూర్ 61.59. యాక్చువల్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఇదే మా బలం అనుకొని చెప్పేసి గడ్డం వంశీ చెప్తున్నారు. గడ్డం వంశీ అయితే అంటే కాంగ్రెస్ నుంచి మేము ఖచ్చితంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి కాంగ్రెస్ లీడర్లు ప్రతి ఎలక్షన్ ప్రచారంలో స్టార్టింగ్ నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఓటు వేసాం కదా, మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఇక్కడ సింపుల్గా లాస్ట్ అంటే బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ ఇతని పేరు లాస్ట్లో చాలా పికప్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి అక్కడ బీజేపీ కొంచెం తక్కువ ఉంది. ఇదే వంశీకృష్ణ వాళ్ళ ఫాదర్ చెన్నూరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో బీజేపీలో పనిచేశాడు. అప్పుడు బీజేపీలో పనిచేసినప్పుడు కూడా క్యాడర్ బాగానే ఉండేది. అదే క్యాడర్ మళ్ళీ కాంగ్రెస్కి జాయిన్ అయ్యేటప్పుడు, కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కాంగ్రెస్కి తీసుకురావడం జరిగింది. అక్కడ బీజేపీ ఏం లేదు, నాతోనే బీజేపీ ఉంది, సో నేను బీజేపీ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ ఉండదు అసలు అని చెప్పేసి అనుకున్నారు. కానీ గోమాస శ్రీనివాస్ బీజేపీ క్యాండిడేట్ వంశీకి ఇద్దరి మధ్యలోనే పోటీ జరిగిందని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది. కొప్పులీశ్వర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఇతను సింగరేణి కార్మికుడిగా పనిచేశాడు. ఈ సింగరేణి ఓట్లన్నీ కొప్పులీశ్వర్కి వన్ సైడ్గా పడ్డాయా, లేకపోతే ఈ ఓట్లన్నీ ఇటేమన్నా వీళ్ళకు కూడా పడ్డాయా అనేది మనం చూడాలి. ఇంకొకటి గోమాస శ్రీనివాస్ వచ్చేసి నేత కానీ ఇటీవలే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా ఫస్ట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు టికెట్ కోసం. టికెట్ రాలేదు అని కన్ఫర్మ్ అయ్యి వంశీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి జాయిన్ అయ్యారు. అక్కడ పెద్దపల్లిలో నేత కాని ఓటర్లు దాదాపు 2 లక్షల పైగా నేత కాని ఓటర్లు ఉంటారు. ఈ నేత కాని ఓటర్లు వన్ సైడ్గా బీజేపీకి గోమాస శ్రీనివాస్కి వేశారా అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే గోమాస శ్రీనివాస్ నేత కాని వర్గం వాళ్ళది. సో ఈ బీజేపీ క్యాండిడేట్ వెంకటేష్ నేత ఇప్పుడు ఈ గోమాసకు పూర్తిగా సపోర్ట్ చేశారా లేదా, లేకపోతే ఇక్కడ వంశీ గడ్డం వచ్చేసి కాంగ్రెస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతనికి పూర్తిగా సపోర్ట్ చేసిరా లేదని కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంచెం ప్రచారంలో ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, వంశీకి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం ప్రచారం హడావిడి చేసిన తర్వాత కూడా కొద్దిలో ఫస్ట్ హడావిడి చేసిన తర్వాత ఆ ప్రచారంలో కొంత ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కూడా కొంచెం అంటిముట్టినట్టుగా వివరించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వివేక్ ఫ్యామిలీ ఆల్రెడీ వివేక్ వాళ్ళ అన్న వినోద్ ఇద్దరు ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబం నుంచి వంశీ ఒకవేళ గెలిస్తే వీళ్ళ కుటుంబానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్లస్ ఆ పెద్దపల్లిలో వీళ్ళ హవా నడుస్తుంది అనేది కూడా ఒక టాక్ ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేదని కూడా మనం ఒక చర్చ జరిగింది అక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వంశీకృష్ణ సెకండ్ క్యాడర్ లీడర్స్ని ఆ పార్టీలోకి లాగడం, కార్యకర్తలను పట్టించుకోలేదని కూడా ఒక చర్చ జరిగింది కాన్స్టిట్యున్సీలో. చూద్దాం ఒకసారేమో గోమాస శ్రీనివాస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉందని చెప్పేసి ఒక జరిగింది. అసలు బీజేపీ పోటీలో లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే ఉంది పోటీలో అని చెప్పేసి ఒక చర్చ. ఇట్లాంటి చాలా చర్చలు జరిగాయి. నేను ఓట్ల సరళి చూస్తే కూడా 67.87 ఓట్లు కూడా ఈ 67.87 ఓటింగ్ అనేది ఎటు షేర్ అయిందనేది తెలియదు. ఈ గోమాస శ్రీనివాస్కి ఒక రకంగా చాలా సైలెంట్ ఓటింగ్ కూడా జరిగింది. జాతీయ అంటే నేషనల్ వైడ్గా మోడీ హవా ఇతను కొంచెం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరు చూసినా ఇప్పుడు మోడీ అంటున్నారు. సో ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అందరికీ కాంగ్రెస్ని గెలిపించాం కదా, ఈసారి ఓటు బీజేపీకి ఇద్దాం అనేది కూడా ఒక ఓటర్లు కొంచెం డైవర్ట్ అయ్యారు. ప్లస్ ఎందుకంటే కాంగ్రెస్ మీద కూడా వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం మాదిగలు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మాదిగలకు సంబంధించి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ. సో మాదిగ ఓట్లను కూడా వంశీకి
పడ్డాయా లేదనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే వంశీకి ఆ మాదిగలు కూడా పెద్దపల్లిలో చాలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మాదిగల ఓట్ల సంఖ్య కూడా చాలా ఉన్నది. 2 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. సో ఈ మాదిగలంతా వన్ సైడ్ వంశీకి వేసారా లేకపోతే ఈయన ఈ కాంగ్రెస్ మీద కోపంతో ఆ కొప్పుల ఈశ్వర్కి వేసారా అనేది మనకు ఆ రిజల్ట్స్లో తెలియంది. ఒకవేళ పెద్దపల్లి రిజల్ట్ ఎవరు గెలిచినా దాదాపు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే బయటపడతారని చెప్పేసి మనకు ఒక అంచనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చెప్తున్నట్టు 2 లక్షల ఓట్ల మెజారిటీతో మేము బయటపడితే చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచినా దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో తప్ప ఎక్కువ మెజారిటీ రాదని ఒక అంచనా ఉంది. ఇది పెద్దపల్లికి సంబంధించిన రివ్యూ. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.